promise you, every nerve in your body is going to be drawn tight. You will forget to take your breath, but your heart will be beating faster. హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సినీ అసైలం. ఈరోజు వీడియోలో గత దశాబ్ద కాలంలో వచ్చిన 5 బెస్ట్ వార్ మూవీస్ గురించి చెప్పబోతున్నా. వార్ మూవీస్ అంటే గ్లాడియేటర్ లాంటి రాజుల కాలం లాంటి వార్ మూవీస్ గురించి అయితే కాదు. ఆర్మీ ఆపరేషన్స్, వరల్డ్ వార్ లాంటి బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్తో వచ్చిన 5 అద్భుతమైన వార్ సినిమాల గురించి చెప్పబోతున్నా. అండ్ అంతేకాదు, ఇప్పుడు చెప్పబోయే 5 సినిమాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నది చెప్తూనే వాటి తాలూకు లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అందుకోసం మీరు వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ముందే చెప్తున్నా, ఇది కంప్లీట్ నాన్ స్పాయిలర్గా ఉంటుంది కనుక బేసిక్గా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ చెప్పబోయే మూవీస్ మామూలు సినిమాలు అయితే కావు, అసలు సిసలైన వార్ మూవీస్ ఇవి. పైన స్టార్టింగ్లో రాజమౌళి గారు చెప్పినట్టు మీ ఒంట్లోని ప్రతి నరం బిగుసుకుపోయేట్లు టెన్షన్, ఎగ్జైట్మెంట్తో హార్ట్ బీట్ పెంచి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తూ అటు యాక్షన్ ఇటు ఎమోషన్స్తో బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు కూర్చున్న చోట నుండి కదలనివ్వకుండా చేస్తాయి ఈ సినిమాలు. నేను దానికి గ్యారంటీ. అండ్ ఇంకెందుకు ఆలస్యం, సుత్తి సోది పెట్టుకోకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. కాకుంటే అంతకంటే ముందు యూట్యూబ్కి కాస్త కొత్త బ్రదర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 5, ఫ్యూరీ. ఈ మూవీ 2014లో రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయితే అయింది. ఇది కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ. 1945లో జరిగే ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా బోలెడంత యాక్షన్తో కూడి ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్స్లో బ్రాడ్ పిట్ ఒకరిగా ఉన్న ఈ మూవీ వార్ యాక్షన్ సీక్వెన్స్కి ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. కెప్టెన్ డాన్ తన 5 టీమ్మేట్స్తో కలిసి జర్మన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి నాజీ ఆర్మీపై అటాక్ చేయాలని ఒక మిషన్ని చేపడతారు. అందులో సక్సెస్ అయ్యారా లేదా అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. యాక్షన్ సీన్స్ అయితే ఒక రేంజ్లో ఉంటాయి. నాకైతే మూవీ బాగా నచ్చింది. అండ్ IMDb రేటింగ్ చూసుకుంటే కూడా 5,26,000+ ఓట్స్తో 7.6 రేటింగ్ని సాధించుకుంది. రాటన్ టొమాటోస్ కూడా 76% ఉంది. సో ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. అండ్ నెక్స్ట్, నెంబర్ 4, అమెరికన్ స్నైపర్. 2014లో రిలీజ్ అయిన ఈ యాక్షన్ డ్రామా వార్ మూవీ జోనర్స్లో ఒక డిఫరెంట్ ప్యాత్ని సృష్టించింది. ఎందుకంటే ఒక సోల్జర్ తన డ్యూటీ చేశాక ఆ డ్యూటీలో భాగంగా కొందరిని చంపాక తర్వాత ఎలా ఫీల్ అవుతాడు, ఎంత మానసిక వేదనకు లోనవుతాడు, తన పర్సనల్ మ్యారేజ్ లైఫ్లో ఎలా స్ట్రగుల్ అవుతాడు లాంటి వాటిని మనం ఫీల్ అయ్యేంతలా బాగా తెరకెక్కించారు. ఇక ఈ ఎమోషనల్ వార్ డ్రామాని అస్సలు మిస్ చేయకండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక IMDb రేటింగ్ చూసుకుంటే 7.3 IMDb రేటింగ్ విత్ 5 lakh+ ఓట్స్తో 72% రాటన్ టొమాటోస్ని కలిగి ఉంది. ఇక్కడ రేటింగ్స్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ మూవీస్ నాకు మాత్రమే కాదు చాలా మందికి నచ్చాయని చెప్పడానికి మాత్రమే. అండ్ నెక్స్ట్, నెంబర్ 3, జీరో డార్క్ 30. ఈ మూవీ 2012లో అయితే రిలీజ్ అయింది. అండ్ యాక్షన్ని ఎక్కువగా కోరుకునే వాళ్ళకి ఈ మూవీ అంతగా నచ్చకపోవచ్చు, కానీ ఇది ఒక మస్ట్ వాచ్ మూవీ అని మాత్రం చెప్పగలను. ఎందుకంటే కంప్లీట్గా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. అమెరికన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ CIA దశాబ్ద కాలం పాటు ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన ఇంకెవరో కాదు, ఒసామా బిన్ లాడెన్ను ఎలా పట్టుకున్నారు అన్న దానిపై తీసిన సినిమానే ఇది. బిన్ లాడెన్ను పట్టుకోవడానికి ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు, తెలిసాక ఆపరేషన్ ఎలా చేసి చివరికి ఎలా చంపారు అంతా చూపిస్తారు. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 7.4 IMDb రేటింగ్, 91% రాటన్ టొమాటోస్ని కలిగి ఉంది. ద బిగ్గెస్ట్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆపరేషన్తో బిన్ లాడెన్ని US ఎలా అంతం చేసింది అన్నది తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ మూవీ మీకోసమే. నెంబర్ 2, హాక్సా రిడ్జ్. ఇది 2016లో రిలీజ్ అయిన వార్ డ్రామా. వన్ ఆఫ్ ది బెస్ట్ వార్ మూవీ అని చెప్పొచ్చు. వార్ మూవీస్లో చాలా మంది ఫేవరెట్ మూవీ ఇదే. అండ్ ఇది నిజంగా జరిగిన ఒక కథ. డెస్మండ్ డాస్ అనే ఒక సోల్జర్ కథ. నిజానికి World War IIలో వితౌట్ వెపన్స్, అంటే వెపన్స్ ఏం వాడకుండా వార్లోకి దిగి తన బెటాలియన్లోని వారిని చివరి వరకు రక్షిస్తూ ప్రాణాలతో బయటపడిన ఒక సోల్జర్ స్టోరీ ఇది. చాలా ఎమోషనల్ అండ్ ఇన్స్పైరింగ్గా, అలానే ఫుల్ యాక్షన్తో కూడిన మూవీ ఇది. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా ఉంటూ సెకండ్ హాఫ్ యాక్షన్ ప్లస్ ఎమోషనల్ రైడ్ని కలిగి ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది. ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. అండ్ IMDb రేటింగ్ చూసుకుంటే కనుక 5,69,000 ఓట్స్తో 8.1 IMDb రేటింగ్ని 84% రాటన్ టొమాటోస్ని సాధించుకుంది. అండ్ ఫైనల్లీ నెంబర్ 1, ఆల్ క్వైట్ ఆన్ ద వెస్టర్న్ ఫ్రంట్. వార్ మూవీస్లో ఇదే నా ఫేవరెట్ మూవీ. 2022లో రిలీజ్ అయిన ఈ మూవీ చూశాక అసలు వార్ అంటే ఏంటి, యాక్చువల్ రియాలిటీ ఆఫ్ వార్ని క్లియర్గా చూపిస్తుంది ఈ మూవీ. వార్ స్టార్ట్ చేయడం ఈజీ, బట్ కంటిన్యూ చేయడం, ఎండ్ చేయడం చాలా కష్టం. ఇంట్లో ఉండి న్యూస్ టీవీలలో చూసే వార్ వేరు, బ్యాటిల్ ఫీల్డ్లో జరిగే యాక్చువల్ వార్ వేరు. నష్టం ఇరువైపులో ఎంత జరుగుతుందో చూస్తే ఎందుకు ఈ వార్స్ అనిపిస్తాయి. ఈ మూవీ World War Iని బేస్ చేసుకుని తీసిన సినిమా. ఇందులోని యాక్టర్స్ ఎలా యాక్ట్ చేశారంటే వాళ్ళు నటిస్తున్నారన్న విషయాన్ని మర్చిపోతాం. ఆ క్యారెక్టర్స్లో మనల్ని మనం ఊహించుకోవడమో లేక అక్కడే మనం ఉన్నంతలా ఫీల్ అవుతాం. అంతలా ఇన్వాల్వ్ చేస్తూ
చూపిస్తుంది ఈ సినిమా. నిజంగా ఈ మూవీ చూశాక నాకు అనిపించింది మన మూవీస్లలో చాలా వరకు అతి ఎక్కువగా ఉంటుంది అని. ఈ ఒక్క మూవీ చూడండి, నటన అంటే ఎలా ఉండాలో తెలుస్తుంది. అండ్ ఈ మూవీలో ఎవ్రీ షాట్, ఎవ్రీ ఫ్రేమ్ ఒక వాల్ పేపర్ అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ టాప్ నోచ్, ఆ లైటింగ్, ఆ లొకేషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బ్యూటీ. మ్యూజిక్, యాక్షన్, ఎమోషన్స్ అన్నీ ఫుల్ మీల్స్. ఎంత ఎంజాయ్ చేస్తామో ఆ వార్ని చూసి అంతే భయపడతాం కూడా. ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్లోకి ఇన్వాల్వ్ అయ్యి మనం అక్కడ నిజంగా ఉంటే ఏంటి పరిస్థితి అనేంతలా చేస్తుంది ఈ మూవీ. సో ఎట్టి పరిస్థితుల్లోని ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఈ మూవీస్ చూసాక సోల్జర్స్పై రెస్పెక్ట్ డబుల్ అవుతుంది. వార్ మూవీస్ మన ఫేవరెట్ జానర్ అవుతుంది. ఇక ఈ మూవీ ఐఎండిబి రేటింగ్ చూసుకుంటే కనుక 2,24,000 votes, 7.8 ఐఎండిబి రేటింగ్ని, 90% రటన్ టొమాటోస్ని కలిగి ఉంది. సో ఇదిగా ఈరోజు వీడియో. అండ్ ముందుగా చెప్పినట్లుగా ఈ మూవీస్ అన్ని కూడా ఓటీటీలలో, అలానే మూవీ రూల్స్, టూడీపైకి లాంటి సైట్లలో అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ అయిన సినీ అసైలంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంది, వెంటనే జాయిన్ అయిపోయి మూవీస్ని పొందండి. ఇక ఇవే కాకుండా మరో 5 బెస్ట్ వార్ మూవీస్ పార్ట్ 2తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు సెలవు. కానీ వెళ్ళే ముందు మూవీ రివ్యూస్, రికమెండేషన్స్, ఎక్స్ప్లెనేషన్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై శ్రీరామ్.